ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం అయినోళ్ళ ఏమో పెద్దగా ఉంటాయి, మా ఏమో జర భూమి మీద మేము పెద్దగా చేసుకోలేము. అందుకని మా పొట్ట మీద కొడితే వాళ్ళకి కడుపు నిండుతుంది, వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్యాకలు ఇంకా సచ్చే కుటుంబం అంతా ఇక పెరుగుతా కొద్దీ కూర్చొని తిందామని వాళ్ళ ఆశతోని మమ్మల్ని చంపేయాలి, ఇట్లనే నరకం చూపియాలని మమ్మల్ని ఈ రకంగా చేస్తుంది. కానీ పండుగ పూట కూడా ఇట్లా చేయడం అదే పండుగ పూట కూడా అట్లా చేసిపోయిండ్రు వాళ్ళు. ముందుగా మీకు ఏమైనా చెప్పిరా వస్తున్నారు? ఏం చెప్పలేరు అలాంటివి చూసి కూడా అట్లనే వదిలేసిపోకుండా అవి చూసుకుంటూనే ఊలగొట్టేసిపోతారు. మళ్ళా అక్కడ సండే రోజు ఏడైతే కోర్టు ఉండదు కదా, ఇక పోయి మనం ఏం మాట్లాడనీకి ఉండకుండా వాళ్ళు చేసే పని చేసేసి పోయిండ్రు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం ఎట్లొచ్చిందో ఏం అర్థం కాకొచ్చింది. ఆయన వయసుకు ఈ ప్రభుత్వానికి సంబంధమే లేకుండా పోయింది. నన్ను అడిగితే నేను అంతే అంట. ఆడొక మా అన్న లెక్క ఉన్నాడు, మా అన్న కంటే కొంచెం వయసు 20 సంవత్సరాలు ఎక్కువ తక్కువ ఉంటాడు. ఆయననే చేస్తున్నాడు, మెయిన్ పాయింట్ ఆయననే చేస్తున్నాడు, చేసిందంతా చేస్తున్నాడు. మళ్ళీ ఎట్లా ఊకుంటున్నాడు అంటే అట్లనే ఊకుంటున్నాడు. ఎంతమందిదో ఈ చెయ్యి కలిసిందో ఏం పాడో కానీ మమ్మల్ని అయితే మా పుట్ట మీద కొట్టి అయితే బతుకుతున్నాడు చూడగా. ఏమన్నా కానీ మా పుట్ట మీద అయితే కొడుతున్నారు వాళ్ళైతే. ఎక్కడ పోయినా ఎట్టు చూసినా బీదోళ్ళ మీదనే వాడు పడేడుస్తున్నాడు, వస్తూనే బీదోళ్ళ మీద వాడు ఏడ్చిండు. ఇంక ఇప్పుడు ఆయన దిగే వరకు కూడా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాడు. ఆ లోపల మంచితనం సంపాదించుకుంటేనేమో ఆయన ఇంకొక 5 సంవత్సరాలకు పర్మనెంట్గా ఉంటాడు, లేకపోతే ఆయనది కూడా వీక్తుంది. ఆడు ఎవడు మాకు చేయడానికి? మేము ప్రభుత్వ మనుషులం కామా? ఆయన ఎవ్వరు? అంతే కదా మరి. ఇప్పుడు మేము ఓట్లు వేయకపోతే ఈ బీద మందే ఎక్కున్నారు, వాళ్ళకి తెలియదు ఒక మాట. బీద మందే ఎక్కున్నారు. ఆయన వాళ్ళు ఇద్దరు పిల్లలు, 2 ఆల్మగులు, ఇద్దరు నా కుటుంబంలో వాళ్ళు 4 కంటే ఎక్కువ ఉన్నారు. మా బీదోళ్ళకు అందరు చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి మీరు అదేంది ఓట్ల సీజన్ వస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది ఓట్ల లెక్కలు మీకు. అయితే అది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళది పెద్ద స్థాయిన పోయిన వాళ్ళకి పెద్దగానే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇంకా అంతకంటే తక్కువ మా లెక్క గుడిసెలు వేసుకొని ఉండేటోళ్ళకే వస్తున్నారు చూడు. ఎటు తిరిగి మాకే పెడుతున్నావు టెండర్. ఎందుకు ఉండొచ్చు? మేమేం పాపం చేసినాం ఆయనకి? ఆయన పుట్ట మీద అయితే కొట్టలేం కదా, ఆయన పిల్లల లెక్కనే కదా మేము కూడా. ఆయన స్థాయిన కూర్చుని పెట్టినామంటే ఆయనకు ఒక పిల్లల లెక్కనే కదా. మేము ఆయన ఇల్వ కాపాడి ఆయనను ఒక స్థాయిన కూర్చుని పెట్టినామంటే మా ద్వారానే ఆయన ఆడ కూర్చున్నాడు. కూర్చొని కూడా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే రేపొద్దుగాలది కూడా ఆలోచించాలి కదా. ఎట్లాగో నేను రాను వీళ్ళని అందరిని ఉజాడు చేసేద్దామని ఆయన ప్లాన్ చేసుకొని బాగా గట్టి ప్లాన్ మీదనే ఉన్నాడు. ఎట్లయినా నన్ను గెలవనియ్యరు ఇంత హంగామైనాక. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను చేసేది ఏమున్నది, ఎట్లయినా చేద్దామని అలిగిండు. ఎంతవరకు మేము కూడా కొనసాగుతాం. న్యాయం కాదు. పండుగ ఆయనకు పండుగనే విలువ తెలియదు, ఆయన హిందూ మనిషిగా ఆడే కాడు అసలు. హిందూ వాళ్ళకి పండుగల పబ్బాల గురించి బతుకమ్మ చీరలు అవి ఇవి ఇచ్చేది పోయి అమాస నాడే వచ్చి కూలగొట్టుడు పెట్టిండు. ఆయన హిందూ మనిషి అని ఎట్లా అనుకోవాలి? హిందూ పుట్టిన మనిషి కాడు, హిందూ పుట్టిన మనిషి అస్సలు కాడు. ఏ అమెరికాలోనో అదేమంటారు వెనకటికి ఏవో నడిచినాయంట కదా, కర్పి నడిచిందో ఏదంటారు కదా, అవి నేను బుట్టకన్నా ముందు ఎప్పుడు నడిచిందో అట్లాంటి మనిషి అన్నమాట ఆయన. ముఖ్యమంత్రి అట్లాంటి కేసులు పెడతారా? అంటాం నాయసుంటోళ్ళు ఎంతమంది మీద కేసు పెడతాడో పెట్టుకోను, జైల్లో కూడా నింపుకొని. కానీ నేను అంట, ఎందుకంటే ఆయన వచ్చిన 3 నెలలు కూడా కాలేదు, మాకు హైడ్రా అని వచ్చిందని చెప్పి తీసుకొచ్చిండు. అంతకుముందు గత 30 సంవత్సరాలు 30 కంటే ముందటి సంది ఉన్నప్పటి సంది లేదు. ఇప్పుడు కొత్తగా ఈ హైడ్రా ఏంది? అట్లా చెట్టు మీద ఇట్లా ఉట్టుకొచ్చిందా? పిట్టల్లాక లేపేయనీకే మేము పిట్టల్లాక కనబడుతున్నాం. అప్పుడేమో కాళ్ళు మొక్కుతారు, కడుక్కొని తాగుతారు. మా ఇంట్లో చుట్టూ వచ్చి పసుపు కుంకుమ పెట్టి మరి కడుక్కొని తాగినట్లు. అమ్మ ఇప్పుడు మీ పెద్దమ్మ అంటారు, వయసును బట్టి మాట్లాడతారు. చిన్న వయసు ఉంటే చెల్లెమ్మ అంటారు, మిడిల్ వయసు ఉంటే అక్క అంటారు. ఇక ఇంకంతకంటే చిన్న వయసు ఉంటే బిడ్డల్లారా.
ఇట్లా అని ఏసుంటోళ్ళకి అసంటి వయసులో ఏసుంటి వరుసలు పెట్టి మాట్లాడి తీసుకొని పోయి ఓటు వేగిపించుకుంటారో కొడుకులు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడు గెలిచినాక మా అనకూడది గలీజ్ మాటలే వస్తున్నాయి. మొన్న కూడా కట్ చేసిండ్రు. అవి వేసేది ఉండే అసలు వేయలేరు, మీ మీడియా వాళ్ళు వేయలేరు. వేసేది ఉండే ఏం భయం ఏమున్నది. కేసులు పెడతారు తల్లి. పెట్టని 7 వరకు నా ఒక్కదాని మీద పెడతారు. ఈ అందరి మీద పెట్టరుగా. నేనే గలీజ్ మాట్లాడిన నా వీళ్ళందరి మీద పెట్టరుగా. ఎందుకు ముఖ్యమంత్రి మీద ఆ పదజాలం ఎందుకు వాడాల్సి వస్తుంది? ఇగో మరి వచ్చి రాందడే మా పొట్ట మీద కొట్టనిక చూసిండు కదా. మేము పని చేసుకొని బతికి సంపాదించుకున్న దాని మీద సంపాదించుకున్నాడంటే ఇక్కడ ఎవడో అమ్ముడు ఎవడో కొనుడు కాదు, ఇక్కడ ఉన్నాం అంతే. మేమున్న జాగాలకు వెళ్ళి లేపేయనికి వాడెవ్వడు అని నేను అంట. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఆడు ప్రభుత్వం అయితే మేమెవ్వడం. మేము ఓటేసినప్పుడు మాకు కూడా అక్కడ మరి అయితే ఇందిరమ్మ ఇల్లు నా బొందిండ్లు అంటున్నారు కదా. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడో ఇస్తున్నాడు ఎక్కడో చేస్తున్నాడు, ఎవరికి ఇచ్చింది నాకైతే తెలియదు. మరి ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడనే కట్టి మేము ఈ జాగాలకి వెళ్ళి అసంత పోతే మమ్మల్ని అడుగు. మళ్ళీ ఇంకొక ప్లాట్ సంపాదించుకుని పోతే మమ్మల్ని అడగాలి, ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కూలగొట్టినాక ఇంతమంది ఎంక్వైరీకి వస్తున్నారు కదా, అట్లాగే ముందుగాల కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అన్ని తెలుస్తాయి కదా. ఆధార్ కార్డు వాడితే ఇప్పుడు ఆధార్ కార్డు తీసిండ్రే అందుకు. ఏ కంప్యూటర్లో పెట్టినా ఎవరికి ఏమున్నదని తెలియడానికే పెట్టిండు, తెలిసిపోతుంది మా పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయి. అట్లాగే మీ పేరు మీద కూడా ఎంత ఆస్తులు ఉన్నాయి అర్థం కావాలి కదా. మీరు మనిషి నేను మనిషి, అవునా కదా. మరి మీకు కోట్ల ఆస్తులు ఉండాలి, కరోడపతులు ఉండాలి. మేమేమో కనీసం లక్షల అధికారులం కూడా ఉండకూడదా? మా దగ్గర తిప్పి కొడితే 100 రూపాయలు ఉన్నాయి. ఆ పూటకు ఆ పూట 30 రూపాయల కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని తింటున్నాం. మీరు ఇచ్చిన బియ్యం ఎన్ని రోజులు వస్తాయి నాకు? ఒక్క మనిషికి 6 కిలోలు. 6 కిలోలు తింటాడా రేవంత్ రెడ్డి? 6 కిలోలు తింటాడా? నేలంతా తినడు కదా. మరి 6 కిలోలు మేము ఎన్ని రోజులు తింటాం? తినలేదు. ముఖ్యమంత్రి కూడా అంటుండు కోటీశ్వరం చేస్తాం, కోటి మహిళలు అంటుండు. ఉన్న ఇళ్ళనే చేస్తాడు ఆయన కోటీశ్వరుడు అయినాక, ఆయన దిగిపోయినాక మమ్మల్ని చేస్తాడు. అప్పటిదాకా చెయ్యడు ఆయన. ఆయన దిగిపోతాడు, దిగిపోయినాక అప్పుడు కోటీశ్వరులు అనేది ఏదనేది తెలుస్తుంది. ఏం చెప్తారు మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి? ఆయన వద్దు అని చెప్తాను. ఆయన వద్దు వద్దంటే ఎట్లా మరి? ఇంకా 2 నెలలు ఉన్నది కదా ముఖ్యమంత్రిగా. ఈ మధ్యనే దించేయాలి అని ఎవరన్నా సరే, ఈ మధ్యనే దించేయాలి. కానీ దించేయడానికి ఎవరికి శక్తి సరిపోతలేదు. ఆయన అంత పెద్ద పులి అయ్యిండు. మేమేమో అప్పుడేమో మేము పులులము, ఇప్పుడేమో వాడు పులి అవుతాడు. మేము పులిని చేసినాము. ఎందుకంటే ఈ మేకలు ఎంబడి పడతాడని మేము అనుకోలేము. ఆడు పడ్డది మేకలు చిన్న చిన్న కీడ పురుగుల మీద పడ్డాడు. మేము కీడ పురుగులం, కేవలం కీడ పురుగులం. మా మీద పడి ఏడుస్తా ఉన్నాడు, మమ్మల్ని నరకం చూపిస్తున్నాడు. వాడికి మాయాసం టక్క జిల్లలు లేకపోవచ్చా, లేకుంటే తల్లిదండ్రులు లేకపోవచ్చా, గొప్పోని ఇంట్లో పుట్టొచ్చు. ఓ సరే, ఆ గొప్పోడు ఎట్లా వెళ్ళి అయిండు? యాన్నో 4 ముక్కల అక్షరాలు నేర్చుకుంటున్నాయి కదా. మరి మాకు ఆ అక్షరాలు కూడా లేవు కదా. మరి ఓటు వేసినప్పుడు ఏమో గవర్నమెంట్, ఇప్పుడేమో ప్రైవేట్ అంటే ఎట్లా? సో మీకైతే మీ ఇల్లులు కావాలంటారు? మా ఇల్లులు మాకు కావాలి, మా ఇల్లులు మాకు కావాలి. మేము గదులము సంపేసినా సరే ఇదే ఇళ్ళల్లో ఉంటాము. మమ్మల్ని చూడండి ఇంతవరకు ఆ బుల్డాజర్లు వచ్చినా వదిలిపెట్టినాం. ఇప్పుడైతే ఊరేసుకొని గ్యాన్సన్ వేసుకొని ఇంట్లోనే చచ్చిపోతాం, ఇంట్లోనే బొక్కలు అవుతాం. వాడు అపార్ట్మెంట్లు కూడా కట్టని ఏమన్నా కట్టని వానికి జయించకుండా అయిపోతుంది. జరిగేది ఏముందండి అంతా మీకు చూస్తున్నారు కదా కళ్ళతోని. కమ్సే కమ్ వచ్చే ఒక ఇన్ఫర్మేషన్ అని ఇచ్చి పోతే బాగుంటది. ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సడన్ గా వచ్చి ఇలా కూలగొట్టిరు. చిన్న చిన్న పిల్లలు, పేదోళ్ళు లైట్లు తంబాలు ఎరగొట్టేసారు. పండుగ పూట ఎవరు లేనప్పుడు వచ్చారండి. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. చెప్తే కదా హుషారయ్యేది మనిషి. ఇప్పుడు 20 ఏళ్ళ సంది బతుకుతున్నాం ఇక్కడ. మమ్మీ వచ్చి 50 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి. ఇప్పటి వరకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సడన్ గా ఎలా వచ్చారండి మళ్ళీ. ఆల్రెడీ కోర్టు ఆర్డర్ రాసి ఉంది, మీరు చూడండి గోడల పైన ఉన్నాయి కోర్టు ఆర్డర్. అది చూపించినా కానీ ఇన్లేరు, చూడలేరు. సరే ఏదో కోర్టు చూసుకుంటది కదా అని చెప్పి పోవచ్చు కదా. ఇరగొట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఏమొస్తుంది ప్రభుత్వానికి? ఎందుకు ఏమొస్తుంది ఏమో మళ్ళీ వాళ్ళకే తెలుసు. పేదోళ్ళ మీద పడడం ఎందుకు సార్? పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళ మీద పడండి. మా దగ్గర రేషన్ కార్డు ఉంది, ఆ రేషన్ కార్డు మీద బియ్యం ఒక్కటే మాకు ఇప్పటివరకు దొరికింది. దాని తప్ప ఇంకేం లేదు. అంతే. ఆధార్ కార్డులో చూడండి, మొత్తం ఫ్యామిలీ ఆధార్ కార్డు ఇస్తా. ఒక్క బైక్ కూడా లేదు మాకు, సైకిల్ కూడా లేదు మా దగ్గర. అంత పేదోళం. 50 ఏళ్ళ సంది ఎన్ని ఎలక్షన్లు చూడలేదు, ఎన్ని సీఎంలు చూడలేదు.
ఇంకా ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కానీ పింఛన్ రాలే సార్. గుండెపోటుతో డాడే చనిపోయాడు కానీ పింఛన్ అనుకుంటే పింఛన్ రాలేదు ఆయనకి. నేనా హ్యాండిక్యాప్ని, 2 చేతులు ఇరిపోయాయి. ఆమె హ్యాండిక్యాప్. కంపెనీలో పైసలు వస్తాయంటే ఆ పైసలు కూడా దోచుకున్నారు మమ్మీ. ఎవరు చెప్పుకోవాలి బాధలు? మరి ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో ఇస్తుంది డబుల్ బెడ్రూమ్ పథకాలు అంటూ అది దరఖాస్తు పెట్టుకున్నాం సార్. ఇప్పుడుగా 50 ఏళ్ళ సంది పెడతానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు మరి అధికారులు? ఇప్పుడు ఏమంటారు ఇస్తామండి. ఆన్లైన్లో పేరు వచ్చింది, ఆడవండి ఇలా తిప్పుకుంటూనే ఉంటారు. లాస్ట్లో పోతే వాళ్ళు ₹1,00,000 ఇస్తే మీ ఫ్లాట్ ఇచ్చేస్తాం. ఎవరికి ఇవ్వాలి? ₹1,00,000 ఉంటే ఏదో బిజినెస్ పెట్టి బతుకుతాం మేము. ఏడున్నాయి? తిండికే గతి లేదు, మీకు ₹1,00,000 ఏడికని ఇద్దాం సార్. అందుకే వచ్చి ఇట్లా అడవిలో బతుకుతున్నాం. లంచం అడుగుతున్నారా? పొలాలు పురుగులు, రాత్రి పాములు వస్తున్నాయి సడన్గా. ఏం చేయాలి? ఎప్పుడు ఏమైతే తెలియదు. చిన్న పిల్లలు, స్కూల్ చదివేటోళ్ళు పిల్లలు ఎట్లా బతకాలి సార్ మేము? చెప్పండి, మీరే చెప్పండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి? ఏం చెప్పేది ఏం లేదు సార్. అసలు ఈసారి అయితే ఓట్లు ఎవరికి వేయం. అసలు మాకెవరు ఆదుకుంటారో వాళ్ళకే ఓట్లు వేస్తాం, లేదంటే లేదు సార్, వేయం.